హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులతో కుర్కురే అనమాట. ఎలా చేయాలో చూద్దాం. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందనమాట. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి ఒక కప్ అనమాట. ఈ మీడియంగా ఉండే అటుకులు, పేపర్ అటుకులు కాకుండా వేరే ముద్ద అటుకులు కానీ ఇవి కానీ తీసుకోవచ్చు, మీడియంగా ఉండేవి. కానీ దీన్ని మరీ ఫైన్ పౌడర్ లాగా కాకుండా ఇలా రవ్వలాగా మనం మిక్సీ పట్టుకొని తెచ్చుకుందాము. దీన్ని ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి మార్చేసుకుందాం. తర్వాత కడాయి పెట్టుకుని స్టవ్ పైన ఒక పావు కప్పు బియ్యం పిండి వేసుకుందామండి. దాన్ని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. చాలు, సరిపోతుందనమాట. స్టవ్ అయితే ఆపేసుకుందాం. ఆపేసుకొని ఈ పిండిని వచ్చేసి మనం రవ్వ ఉంది కదా, అటుకుల మన రవ్వ, దాంతోపాటు యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుందాము. దాంట్లో వచ్చేసి ఒక చిన్న అల్లం ముక్క, తర్వాత ఒక పచ్చిమిర్చి వేసుకుందాం. ఇందులో వచ్చేసి నేను చిల్లీ ఫ్లేక్స్ పట్టుకున్నాను అనమాట మిక్సీ జార్, అందువల్ల అలా ఉంది. దాన్ని మనం పేస్ట్లా చేసుకొని తెచ్చుకొని వేసేసుకుందామండి పిండితో పాటు. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వాము, కొంచెం పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసేసి చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాము. తర్వాత కొంచెం ఇంగువ, ఇవంతా ఫస్ట్ వచ్చేసి మంచిగా కలిపేసుకుందామండి. కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ వచ్చేసేసి నువ్వులు వేసుకుందాము. తర్వాత 1 టేబుల్ స్పూన్ వేడివేడిగా కాగపెట్టుకున్న నూనె వేసుకుందామండి. దీనివల్ల మంచి క్రిస్పీగా వస్తుందన్నమాట. ఇప్పుడంతా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక గుప్పెడంతా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుందాము. చాలా టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు సరిపడినన్ని నీళ్లు వేసుకుంటూ దీన్ని చక్కగా మనం చపాతీ పిండి ముద్దలాగా కలిపేసుకుందాము. నీళ్ళు ఒకేసారి వేసుకోకుండా చెక్ చేసుకుంటూ కలుపుకుందామండి. పిండి లేకపోతే పలుచబడిపోతుందన్నమాట. ఇప్పుడు దీన్ని వచ్చేసి ఒక ప్లేట్లోకి మార్చేసుకుందాం. మార్చుకుని మన అరచేయి ఉంటుంది కదా, దాంతో మంచిగా మనం ప్రెస్ చేస్తూ కలుపుకోవాలన్నమాట పిండి. అప్పుడు మనకి మంచి సాఫ్ట్గా అవుతుంది. 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి పైన. వేసుకుని చక్కగా అరచేతితో మంచిగా పిసుకుతా కలిపేసుకుందాం పిండిని. దానివల్ల పిండి మంచి స్మూత్గా వస్తుంది. చూడండి, ఇలా కలుపుకున్నాక చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకుని మనం చేతితో ఇలా చూడండి, మనం కురుకురే ఎలా అయితే ఉంటుందో అలా అనమాట. మరీ లావుగా కాకుండా, అలానే మరీ సన్నగా కాకుండా మీడియంగా చేసుకున్నామంటే మనకి తొందరగా మంచిగా ఫ్రై అవుతుందన్నమాట. లోపల దాకా ఫ్రై అవ్వాలి. దీనికి ఇంకా షేప్ కానీ అట్లా ఏమి ఉండదండి. కురుకురే మనం కొనుక్కుంటే ఎలా ఉంటుంది అలానే చిన్న చిన్న పీసులుగా, పెద్ద పెద్ద పీసులుగా, అట్లా ఈవెన్ షేప్స్గా ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు అనమాట. చూడండి, అంతా ఇలా రెడీ చేసుకున్నాము. ఇప్పుడు కడాయి పెట్టుకొని నూనె వేడెక్కిన తర్వాత దాంట్లో కొంచెం కొంచెంగా వేసుకుంటా బ్యాచెస్గా చక్కగా మంచి క్రిస్పీగా వచ్చేటట్టుగా ఫ్రై చేసుకుందాం. స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి. అప్పుడే మనకి లోపల దాకా మంచిగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి అన్నమాట. చేయటం అయితే చాలా సులువండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉందన్నమాట. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది.
ఇలా మార్చి మార్చి కలుపుకుంటా చక్కగా మంచిగా లోపల దాకా క్రిస్పీగా అయ్యేట్టుగా ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఫ్రై అయిపోయినాయండి. అంతేను. తీసేసి సర్వ్ చేసుకుందాము. చేయటం చాలా చూసారు కదా! చాలా అంటే చాలా టేస్టీగా ఉందనమాట. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో విరగ్గొడితేనే తెలుస్తుంది కదా మీకు. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.